ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. హలో ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం 20 జనవరి 2026 నాటి కుంభరాశివారి ప్రత్యేక మరియు వివరణాత్మక జాతకాన్ని చర్చించబోతున్నాము. కుంభరాశి అధిపతి శని, కర్మ, న్యాయం, సహనం మరియు కాలానికి దేవుడు అని పిలుస్తారు. శని ఎప్పుడూ తక్షణ ఫలితాలను ఇవ్వదు, కాని అది జరిగినప్పుడు అది శాశ్వతమైన మరియు బలమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు కుంభరాశి జీవితంలో ఆత్మపరిశీలన, సహనం మరియు సరైన నిర్ణయాల రోజు. ప్రతి సమస్య వెంటనే పరిష్కరించబడదని ఈరోజు మీకు నేర్పుతుంది, కాని సరైన ఆలోచన మరియు సరైన దిశ ఖచ్చితంగా మిమ్మల్ని మీ గమ్యస్థానానికి నడిపిస్తుంది. రోజు ప్రారంభం మరియు మానసిక స్థితి. ఈ ఉదయం మీ దినచర్య కొంచెం భిన్నంగా ఉండవచ్చు. నిద్ర లేకపోవడం లేదా స్థిరమైన ఆలోచనల కారణంగా మీరు కొంచెం భారంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మీ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రతిదీ నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. కుంభరాశివారి గొప్ప బలం వారి ఆలోచించే సామర్థ్యం, కాని ఈరోజు ఈ ఆలోచన కొన్నిసార్లు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది. మీ మనసులో తలెత్తే ప్రశ్న ఏమిటంటే, నేను సరైన దిశలో పయనిస్తున్నానా? గుర్తుంచుకోండి, ఈ ప్రశ్న బలహీనత కాదు, మార్పువైపు మొదటి అడుగు. ఈరోజు ఉదయం ఒక వృద్ధుడు లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి చెప్పినది ఈరోజు మీకు మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సలహాను విస్మరించవద్దు. కెరీర్ మరియు పని ప్రదేశం. కెరీర్ కోణం నుండి ఈరోజు సంయమనం మరియు బాధ్యత యొక్క రోజు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు కార్యాలయంలో మీ పనిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. మీ ఉన్నతాధికారులు లేదా ఉన్నతాధికారులు మీరు ఒత్తిడిలో ఎలా పనిచేస్తారో చూడాలనుకుంటారు. పాత ప్రాజెక్ట్ లేదా అసంపూర్ణ పనిని పూర్తి చేయమని ఒత్తిడి ఉంటుంది. కొంతమందికి ఈరోజు అదనపు బాధ్యతలు కూడా ఇవ్వబడవచ్చు. మీరు ప్రశాంతంగా, వాదనలు లేకుండా మరియు నిజాయితీగా పనిచేస్తే ఈరోజు భవిష్యత్తులో మీ ప్రమోషన్ లేదా స్థిరత్వానికి పునాది కావచ్చు. నేటి సందేశం స్పష్టంగా ఉంది: తక్కువగా మాట్లాడండి, బాగా చేయండి. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారంలో తొందరపాటును నివారించండి. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు లేదా కొత్త భాగస్వాములను జోడించే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం. పాత క్లయింట్ లేదా పరిచయం నుండి ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆన్లైన్, ట్రేడింగ్ లేదా సేవా ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారు ఈరోజు పరిమాణంపై కాకుండా నాణ్యతపై దృష్టి పెట్టాలి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈరోజు సమతుల్యత మరియు జాగ్రత్త వహించాల్సిన రోజు. అత్యవసర ఖర్చు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. అప్పుగా తీసుకున్న రుణం ఆలస్యం కావచ్చు. పాత బిల్లు లేదా చెల్లింపు కారణంగా ఒత్తిడి తలెత్తవచ్చు. డబ్బు సంపాదించడం అంతా కాదని ఈరోజు మీకు నేర్పుతుంది, దానిని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. స్టాక్ మార్కెట్ ఎంపికలు, ట్రేడింగ్ లేదా ఏదైనా ప్రమాదకర పెట్టుబడులలో పాల్గొన్నవారు ఈరోజు దురాశకు దూరంగా ఉండాలి. ఈరోజు చూపిన సంయమనం భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ప్రేమ జీవితం మరియు భావోద్వేగ పరిస్థితి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. సంబంధంలో ఉన్నవారికి ఈరోజు మీ భాగస్వామి మీరు వారికి మీ పూర్తి సమయం లేదా శ్రద్ధ ఇవ్వడం లేదని భావించవచ్చు. చిన్న విషయాలపై విభేదాలు తలెత్తవచ్చు, కాని ఇది తాత్కాలికం. మీరు మీ అహాన్ని విడిచిపెట్టి ఈరోజు మీ హృదయం నుండి మాట్లాడితే మీ సంబంధం బలపడుతుంది. గుర్తుంచుకోండి, వినడం కూడా ప్రేమ యొక్క గొప్ప రూపం. ఒంటరి వ్యక్తుల కోసం ఈరోజు మీకు పాత సంబంధం లేదా అసంపూర్ణమైన ప్రేమకథ గుర్తుకు రావచ్చు. అకస్మాత్తుగా కాల్, సందేశం లేదా సోషల్ మీడియా సంభాషణ సాధ్యమే, కాని భావోద్వేగాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ముందుగా ఆలోచించండి, తర్వాత చర్య తీసుకోండి. కుటుంబ జీవితం. ఈరోజు మీరు కుటుంబ విషయాలలో ఓర్పు మరియు అవగాహనను కలిగి ఉండాలి. మీరు కుటుంబ పెద్ద సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. కుటుంబ నిర్ణయం విషయంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓ తోబుట్టువు లేదా బంధువుతో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. ఈరోజు
మీరు ఇంట్లో సమతుల్యతను కాపాడుకునే వ్యక్తి అవుతారు. మీ ప్రశాంతత మరియు ప్రశాంతత మొత్తం కుటుంబానికి మద్దతు ఇస్తుంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా మానసిక అలసట ఈరోజు ప్రధాన ఆందోళనగా ఉంటుంది. ఓ తలనొప్పి, కంటి చికాకు, ఓ నిద్ర లేకపోవడం, ఒత్తిడి లేదా ఆందోళన. రాత్రి ఆలస్యంగా మొబైల్ ఫోన్లు లేదా స్క్రీన్లను చూడటం మానుకోండి. తేలికపాటి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీ శరీరం కంటే మీ మనస్కు విశ్రాంతి అవసరం. ఈరోజు ప్రత్యేక సంకేతం మరియు హెచ్చరిక. ఈరోజు మీకు ఇలా చెబుతుంది: ప్రతి అడ్డంకి నష్టం కాదు, కొన్నిసార్లు అదే అడ్డంకి మిమ్మల్ని తప్పు నిర్ణయం తీసుకోకుండా కాపాడుతుంది. ఈరోజు ఏదైనా చిక్కుకుపోయినా లేదా ఫలితాలు అంచనాలను అందుకోకపోతే నిరుత్సాహపడకండి. ఈ ఆలస్యం భవిష్యత్తులో మీకు రక్షణ కవచంగా మారవచ్చు. అదృష్ట సంఖ్య, రంగు మరియు దిశ. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం మరియు బూడిద రంగు. అదృష్ట దిశ పశ్చిమం. నేటి ప్రత్యేక పరిహారం. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత శని దేవుడి పేరుమీద ఆవనూనె దీపం వెలిగించండి. ఓం శాన్ శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. వీలైతే అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాన్ని దానం చేయండి. ఈ పరిహారం మానసిక శాంతి, స్థిరత్వం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. నేటి పాఠం. కుంభరాశి. ప్రతిదీ మీ నియంత్రణలో లేదని, మీ ప్రతిచర్య ఎల్లప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుందని మీకు నేర్పించడానికి ఈరోజు ఇక్కడ ఉంది. ఓపికగా ఉండండి, మీ చర్యలను విశ్వసించండి మరియు సరైన సమయం కోసం వేచి ఉండండి. శని దేవుడి ఆశీస్సులతో మీ మార్గం నెమ్మదిగా కాని శాశ్వతంగా స్పష్టమవుతుంది. మీరు ఈ జాతకాన్ని ఇష్టపడితే వీడియోను లైక్ చేయండి. దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. జై శని దేవ్, జై భోలేనాథ్.